నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మన డ్యూటీ ఏంటంటే వైజాగ్ లో కార్ ఓనర్స్ ని అలాగే వాళ్ళ కార్ ని అక్కడ పెట్టేసి రావాలి. తిరిగి వచ్చేటప్పుడు బస్ కి రావాలి. ఇంకా ఒక బ్యాగ్ వేసుకుని బయలుదేరాను. కార్ పెట్టేసి రావాలన్నాడు. మరి బస్ స్టాండ్ లో ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఓనర్ ని రిక్వెస్ట్ చేశాను. నేను తిరిగి బస్సు ప్రయాణం చేయాలి కదా, తిరిగి వచ్చేటప్పటికి మిడ్ నైట్ అవుతుంది. మాకు దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ రాజోల్, అక్కడ నుండి మిడ్ నైట్ ఏం దొరకవండి. సో కాబట్టి రాజోల్ బస్ స్టాండ్ లో బైక్ పెట్టుకున్నాను. అందుకు మా ఓనర్ గారు నాకు హెల్ప్ చేశారు. ఆయన కార్ వేసుకొచ్చారు, నేను బైక్ వేసుకొచ్చాను. అంటే ఒక 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చారు. మధ్యలో యానం లాగి డీజిల్ కొట్టించాము. యానం గురించి అందరికి తెలిసిందే కదండి. డీజిల్ పెట్రోల్ తక్కువ, అంటే అటు ఇటు ఒక 10 రూపీస్ తక్కువ ఉంటదండి. దాంతో పాటు ఆల్కహాల్ కూడా చాలా తక్కువ. మీలో చాలా మందికి తెలిసి ఉంటది, తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే యానంలోనే భోంచేసాను చేశాను. మా ఊరు నుండి 300 కిలోమీటర్స్ అండి వైజాగ్. కార్ మీద అయితే 7 అవర్స్ పడుతుంది. తిరిగి బస్సు కదండి 8-9 గంటలు పడుతుంది. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఈ విషయం మీలో కార్ ఓనర్స్ ఎవరైనా ఉంటే మీకు యూజ్ అవుతుంది. పేటిఎం తో ఫాస్ట్ ట్యాగ్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదండి. పేటిఎం ఫాస్ట్ ట్యాగ్స్ ఆగిపోయాయంట.